నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఎండిన కృష్ణా డెల్టా వేలాది ఎకరాల్లో నెర్రలిచ్చిన పొలాలు ముద్దు నిద్ర వీడని సర్కార్ ఏపీలో మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ 10 లక్షల దొంగ ఓట్లు తొలగించామన్న మీనా ఈవీఎంల పరిశీలన జరుగుతోందని వెల్లడి రాజమండ్రి జైలుపై డ్రోన్ ఎగిరింది వాస్తవమేనన్న డీజీ ఖైదీ దగ్గర బటన్ కెమెరా గుర్తించినట్లు వెల్లడి చంద్రబాబు భద్రత కట్టుదిట్టం చేశామని స్పష్టీకరణ రెండో జాబితా ప్రకటనకు తీవ్రంగా శ్రమించిన కాంగ్రెస్ పరిగణనలోకి సామాజిక సమీకరణలు విజయావకాశాలు రెడ్డిలకు 38 టికెట్లు నేటి నుంచి కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర 6 రోజుల పాటు సాగనున్న ప్రచారం పాల్గొననున్న రాహుల్ ప్రియాంక కరీంనగర్ కలెక్టర్ సిపిపై బదిలీ వేటు ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ తక్షణమే ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ఇజ్రాయెల్ హమాస్ దాడులపై తొలిసారి ఐరాస స్పందన మానవతా సంధి తీర్మానానికి ఆమోదం ఓటింగ్కు దూరంగా భారత్ ప్రపంచ కప్లో మొదటిసారి హోరాహోరీ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరులో దక్షిణాఫ్రికా గెలుపు దాదాపు గల్లంతైన పాకిస్తాన్ సెమీస్ ఆశలు మూడు పంటలతో సిరులు పండే నేల రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం కానీ ఇప్పుడు వైకాపా ప్రభుత్వ అసమర్థ జల విధానాలతో నెర్రలు బారిందే అమరావతిలో విధ్వంసం సృష్టించి పోలవరం పనుల్ని పడకేయించిన జగన్ బంగారు పంటలు పండే కృష్ణా డెల్టాను ఎండగట్టేశారు పట్టిసీమ పులిచింతలా ప్రవహిస్తున్న పంటకు నీరందక అన్నదాతలు లబోదిబోమంటున్నారు మునుపెన్నడూ లేని విధంగా జనరేటర్లతో పొలాలకు తడులు పెట్టుకునే స్థితికి తెచ్చారు ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీటిని డీజిల్ ఇంజిన్లతో తోడిపోసుకునే పరిస్థితి కల్పించారు కృష్ణా తూర్పు పశ్చిమ డెల్టాల్లో ఏ కాల్వకట్టపై చూసినా వందల కొద్ది డీజిల్ ఇంజన్లు వేలాది అడుగుల మేర వేసిన పైపులు ప్లాస్టిక్ ట్యూబులే కనిపిస్తున్నాయి కాలువలోకి నీరు రావడమే ఆలస్యం వెంటనే తోడిపోస్తున్నారు ఒక్కో తడికి 6,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు అయినా పంట చేతికి వస్తుందనే నమ్మకం లేదు తూర్పు పశ్చిమ డెల్టా ఆయకట్టులోని చివరి భూముల్లో ఇప్పటికే వేలాది ఎకరాల వరి ఎండిపోతోంది ఎక్కడ చూసినా నెర్రలిచ్చిన నేలలే కొన్ని చోట్ల నారుమళ్లు పూసినా నీరందక నాట్లు వేయకుండా వదిలేశారు రైతులు సగటున కౌలు 20,000 రూపాయలు పెట్టుబడి 25,000 నీటి తడులకు 24,000 కలిపితే ఎకరాకు సుమారు 70,000 రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు అయినా పంట తాలుగా మారుతోంది రైతులు ఇంతగా అలమటిస్తున్నా వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అంబటి రాంబాబు పొలంగట్టు తొక్కిన పాపాన పోలేదు కృష్ణా డెల్టా కింద ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కాలువ బందరు డైరెక్ట్ కాలువ రైవస్ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉంది ఒకప్పుడు డెల్టాలో 3 పంటలను రైతులు సాగు చేసిన ఉదంతాలు ఉన్నాయి ప్రస్తుతం ఒక పంట పండడం కూడా కష్టంగా మారింది ప్రస్తుతం వర్షాభావం నెలకొనడంతో పంటలు ఎండుతున్నాయి అవేమీ వర్షాధారంపై వేసిన పంటలు కావు సాగునీటి కాలువలు డ్రైనేజీ వ్యవస్థ ఉన్న డెల్టా భూములు జిల్లాలో 3 కాలువల కింద 6 లక్షల ఎకరాలు సాగులో ఉంది రోజుకు 18,000 క్యూసెక్కుల నీరు అందించాల్సిన బ్యారేజీ ప్రస్తుతం 4,650 క్యూసెక్కుల నీరు మాత్రమే ఇస్తోంది కాలువల కింద 6 లక్షల ఎకరాలు సాగులో ఉండగా సుమారు 1,00,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంట చేతికందే పరిస్థితి లేదు కాలువల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఎకరాకు డీజిల్ ఇంజన్కు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు ఏలూరు జిల్లా కైకలూరు ముదనేపల్లి మండవల్లి కలిదిండి మండలాల పరిధిలోని దాదాపు 40,000 ఎకరాల ఆయకట్టు కృష్ణా డెల్టా పరిధిలో ఉంది ఇక్కడి కాలువలకు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉండగా ప్రస్తుతం వంతుల విధానంలో 200 క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయడం లేదు దీంతో శివారు ప్రాంతాల్లో పొలాలకు నీరు అందటం లేదు భూమి నెర్రలు బారటంతో పంట ఎందుకో పనికిరాకుండా పోతోంది నెల నుంచి నీటి ఎద్దడి ఉన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు పొట్టదశలో ఉన్న వరి అవసరమైన నీరు అందక మాడి
ఎండిపోతోంది. ఇప్పటికే 2 సార్లు నాట్లు వేసి అధిక వర్షాలతో నష్టపోగా ఇప్పుడు కాలువల నుంచి నీరు అందక పైరు ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. పట్టిసీమ నీరిస్తే సమస్య ఉండేది కాదని, మొదటి పంటకు ఇంత నీటి ఎద్దటి రావటం ఇదే మొదటిసారని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఇక ఈ 4 రోజులు పోతే ఇక ఈ పొలం పరిస్థితి అయిపోయినట్లేను. మాకు ఇక ఏండ్రుని తాగి సావటం తప్ప మాకు ఏరే గతేం కనపట్టలేదండి. మమ్మల్ని ఆదుకుంటారని చెప్పని కోరుకుంటున్నాం బాబు. ఏదో అరాగర పంట పండడమే తప్ప అసలు పూర్తిగా పండి రైతు సంతోషించింది అయితే అసలు ఎప్పుడు కనపట్టలేదండి. మరి ఈ సంవత్సరం నీళ్లు అసలు ఏమీ రాలేదండి. ఎప్పుడంటే నీళ్లు ఇప్పుడు ఒక 20 రోజుల క్రితం వర్షం పడిందండి. ఆ వర్షాన్ని కొంచెం పచ్చగెళ్ళినాయి. ఆ వేళ నుంచి కాలం మీద అంటూ నీరు అసలు రాలేదు. నీళ్ళు రాకపోవటమేనండి. ఈ నీళ్లు రాకపోవటం, నీళ్ళు అందట్లా వాళ్ళకే అందట్లా మాకేం అందుతాయి. ఆ పయ్యోడు తోడైతే మాకేం వస్తాయి, రావు కదండి. అదే కారణం మీద ఇవాళ 350 ఎకరం వదిలేసామండి. ఇక్కడ కాదు, అటు కూడా కొంత ఉందండి. పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాలో 4.61 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. చాలా చోట్ల వరి దుబ్బు పచ్చగా కనిపిస్తున్నా ఎదుగుదల లేదు. డెల్టాలో ప్రధానమైన హైలెవెల్ ఛానల్ సామర్థ్యం 377 క్యూసెక్కులు కాగా 186 క్యూసెక్కులు, బ్యాంకు కెనాల్ కు 2279 క్యూసెక్కులకు 1051, కొమ్మమూరు కాలువకు 3767 కాగా 1293 క్యూసెక్కులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదు. బాపట్ల మండలంలో పడమర బాపట్ల బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 2,500 ఎకరాల్లో వరి ఎండిపోతోంది. డీజిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడి పంటను కాపాడుకుందామన్నా కాలువల్లో ప్రవాహం లేక పంటపై ఆశలు వదిలేసుకున్నారు. ఎకరాకు బస్తా దిగుబడి కూడా వచ్చేలా లేదు. బాపట్ల ఛానల్లో డీజిల్ ఇంజిన్ల ద్వారా ఎగువ ప్రాంత ఆయకట్టుదారులు నీటిని తోడేస్తుండటంతో దిగువ భూములకు నీరు అందటం లేదు. పశ్చిమ ప్రధాన కాలువకు గతేడాది ఇదే సమయానికి 39 టీఎంసీలు సరఫరా చేయగా ఈ ఏడాది 32 టీఎంసీలే అందాయి. వర్షాలు లేక సాగునీరు అందక రైతులు దిగులు చెందుతున్నారు. ఏం మార్గం లేదు, ఇక వదిలిపెట్టుకోవడమే మా కర్మ. ఇక ఏం నీళ్ళు లేవండి. ఇప్పుడు నీళ్లు ఉంటేనే నీళ్లు గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు లేవంటున్నారు. ఏదో అక్షరం తప్పు వచ్చిందని క్రాప్ లోన్ కూడా ఇవ్వాలి. నీళ్లు ఉంటే పట్ట మీద ఉంది. ఇప్పుడు నీళ్లు ఉంటే ఈయనయి. ఎకరానికి 35,000 చొప్పున ఖర్చు పెట్టామండి. ఇప్పటికి మాకు నీళ్ళు ఇచ్చినా ఇక పంట పండదండి. చచ్చిపోయే స్టేజ్ వచ్చేసింది. 20 రోజుల నుంచి కళాశాల అడుగుతున్నాం, సూపర్వైజర్ అడుగుతున్నాం, ఎస్సీలకు ఫోన్ చేస్తున్నాం. ఎవరి కాళ్ళు ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి అంటాం తప్ప నీళ్ళు ఇచ్చిన పాపం లేదు సార్. కాలువ ఇచ్చామన్నారు, 3 వంతులు అని చెప్తున్నారు, కానీ నీళ్లు ఇవ్వట్లా. పొలాలన్నీ పాడైపోతున్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయో. దీని నష్టపరిహారం మొత్తం మీరే భరించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని పొలాలన్నీ కనుక పాడైపోతే కనుక. పట్టుసీమ నుంచి కూడా చంద్రబాబు నాయుడు పట్టుసీమను ఎందుకు వాడాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వాడతల్లా. అదే రెండో పక్షం లేదు. రైతులకు నీళ్ళు లేవు, గిట్టుబాటు ధర లేదు. ఒక సైకో ప్రభుత్వమే చేస్తుంది కానీ రైతుకు నచ్చిన ప్రభుత్వం అయితే కాదు. కృష్ణా పశ్చిమ డెల్టా సాగునీటి కాలువల్లో నీరు రాక గత్యంతరం లేక పక్కనున్న మురుగు కాలువల్లో వచ్చే నీటిని రైతులు ఇంజిన్లతో తోడి పొలాల్లోకి పంపిస్తున్నారు. ఎకరాకు తడి ఇవ్వాలంటే 6,000 వరకు వెచ్చిస్తున్నారు. బ్యాంకు కెనాల్, హైలెవెల్ కెనాల్, కొమ్మమూరు కాలువల కింద పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం ఛానల్ కింద కొండపాటూరులో 1,200 ఎకరాల్లో వరి సాగు చేయగా నీరందక కొమ్మమూరు కాలువ వద్ద జనరేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. 3 జనరేటర్లు, 2 ఆయిల్ ఇంజన్లు, ట్రాక్టర్ ఇంజిన్లతో నీటిని తోడిపోసుకుంటున్నారు. వాటి అద్దె నెలకు 2 లక్షల రూపాయల పైమాటే. రోజుకు 60,000 వరకు డీజిల్ ఖర్చవుతోంది. ఇంత చేసినా ఫలితం దక్కుతుందనే ఆశ రైతుల్లో కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఆయన ప్రస్తుత జాబితా ప్రకారం ఏపీలో 4,02,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాతో పోలిస్తే 2.36 లక్షల ఓటర్లు పెరిగినట్టు తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. తప్పుడు అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. గత ఓటర్ల జాబితా, ప్రస్తుత ముసాయిదా జాబితా మధ్య కాలంలో 13.48 లక్షల ఓట్లు తొలగించామని, కొత్తగా 15.84 లక్షల ఓట్లను చేర్చామన్నారు. ఈవీఎంల తొలిదశ పరిశీలన జరుగుతోందన్నారు. చూసిన తర్వాత ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే, లేకపోతే ఎవరి పేరు లేకపోతే వాళ్ళు ఫామ్ 6 ఫైల్ చేసుకోవచ్చు, ఫామ్ 7 ఫైల్ చేసుకోవచ్చు. సో 9th డిసెంబర్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 27 డిసెంబర్ వరకు ఈ వచ్చిన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మీద ఎంక్వైరీ చేస్తారు. 5th జనవరి 2024ని ఫైనల్ లిస్ట్ మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. బహుశా మార్చిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. దీని తర్వాత కూడా ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.
చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స అవసరమన్న వైద్య నివేదికను మార్చి ఇవ్వాలని వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెచ్చారన్న తెలుగుదేశం నేతల ఆరోపణలకు బలం చేకూరింది. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నివేదిక ఇచ్చారని, అయితే అది వెంటనే చేయాలా అవసరం లేదా అని తాము అడిగినట్లు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ప్రెస్ మీట్లో చెప్పారు. జైలుపై డ్రోన్ తిరిగిన మాట నిజమే అని ఆయన అంగీకరించారు. గత నెల 23న ఓపెన్ జైలు పరిసరాల్లో డ్రోన్ తిరగటాన్ని చూశామని గార్డింగ్ సిబ్బంది చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు మావోయిస్టు పేరుతో లేఖ వచ్చిన విషయం వాస్తవమేనని తమకు పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు. వెంటనే ఎస్పీ చంద్రబాబు భద్రతను కట్టుదిట్టం చేశారని వివరించారు. అయితే విచారణలో ఆ లేఖ నకిలీదని తేలిందన్నారు. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర బటన్ కెమెరాను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. దాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. పర్టికులర్ డ్రగ్స్కు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. సో సార్ చెప్పడం జరిగింది, డాక్టర్స్కి చెప్పడం జరిగింది. సో ఏదైనా అలర్జీస్ వచ్చాయంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రీవియస్ కూడా నాకు ఇటువంటి పాస్ట్ హిస్టరీ ఉంది. సో నా ఫ్యామిలీ డాక్టర్ సమక్షంలో నేను ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటాను అని చెప్పారు. మేడం భువనేశ్వరి గారికి కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా కావాలన్నా అనేది మాకు తెలియపరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్స్ వీల్ టేకప్ ఇన్సైడ్ అని మేము చెప్పాము. సమ్ ఎస్కోట్ నుంచి శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఒక ప్రిజనర్ అండి ఒక థెఫ్ట్ కేసులో రావడం జరిగింది. అతను తెచ్చుకున్న బట్టల్లో ఒక షర్టులో మా గార్డింగ్ స్టాఫ్కు ఒక బటన్ కెమెరా అనేది దొరికింది. బట్ ఈ కెమెరాని అతను జైలు లోపలికి తీసుకొని పోలేదు. సో వీ హ్యావ్ కన్సల్టెడ్ ఆల్ ద సోర్సెస్ దట్ డీల్ విత్ మావోయిస్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ అండ్ ఆల్సో మన ఎంక్వైరీ. సో ఆల్ దిస్ రివీల్స్ దట్ ఆన్ ద ప్రైమా ఫేసీ లెటర్ ఈస్ హోక్స్, ఫేక్ వన్ అని. తెలంగాణలో 45 మందితో కూడిన రెండో జాబితా ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది. సామాజిక సమీకరణలు, పార్టీ గెలుపును పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మొదటి జాబితాతో కలిపి మొత్తం 100 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. వామపక్షాలకు 4 సీట్లు పోను మరో 15 నియోజకవర్గాలకు పోటీదారుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలిచే 100 మంది అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు చేసింది. మొదటి జాబితాలో ప్రకటించిన 55 మందిలో ఎక్కువ శాతం సిట్టింగులు, వివాదరహిత స్థానాలు కావడంతో పేర్ల ఎంపికలో పెద్దగా ఇబ్బంది తలెత్తలేదు. కానీ రెండో జాబితాలో 45 మంది విషయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను కూడా ప్రామాణికంగా తీసుకుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో నిలవడం వల్ల అక్కడ పోటీ చేయాలని భావించిన షబ్బీర్ అలీ వెనుకంజ వేసినట్లు తెలిసింది. ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన మదన్ మోహన్ రావును కామారెడ్డి వెళ్లాలని ఏఐసీసీ సూచించింది. ఆయన నిరాకరించడంతో ఎల్లారెడ్డి నుంచే మదన్ మోహన్ రావుకు టికెట్ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను బరిలో దించారు. ఈసారి మాత్రం వెలమ సామాజిక వర్గానికి చెందిన బల్మూరి వెంకట్ను పక్కనబెట్టి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఒడితల ప్రణవ్కు టికెట్ ఇచ్చారు. నర్సాపూర్ టికెట్ హామీతో గాలి అనిల్ కుమార్ 2 నెలలుగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. అయితే చివరికి సీటు ఆవుల రాజిరెడ్డికి దక్కింది. పార్లమెంటు టికెట్ ఇస్తామని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేశ్వరంలో పారిజాత నరసింహారెడ్డికి టికెట్ ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే తాండూరు టికెట్ ఆశించిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి మహేశ్వరం టికెట్ ఇచ్చి తాండూరులో ఇటీవల పార్టీలో చేరిన మాజీ డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిని బరిలో నిలిపారు. పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్, కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ స్థానాల నుంచి టికెట్ ఆశించారు. ఒకే కుటుంబానికి 2 టికెట్లు కేటాయింపు సహా మైనారిటీలకు ఇచ్చే సీటు తగ్గుతుందని పార్టీ లెక్కలు వేసింది. చివరకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ ను జూబ్లీహిల్స్ బరిలో నిలిపింది. ఖైరతాబాద్ సీటు కోసం విజయారెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి పోటీ పడ్డారు. ఇక్కడ విజయారెడ్డికే టికెట్ ఇవ్వడం ద్వారా పీజీఆర్ కుటుంబంతో పాటు మహిళకు సీట్ ఇచ్చినట్లు అవుతుందని భావించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం టికెట్ ఆశించిన రోహిన్ రెడ్డికి అంబర్పేట సీటు ఇచ్చింది. సీఈసీ సమావేశంలో రోహిన్ రెడ్డి పేరును స్వయంగా సోనియా ప్రస్తావించడంతో ఆయనకు అంబర్పేట నుంచి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు నుంచి కంటోన్మెంట్ టికెట్ ను ప్రజాగాయకుడు గద్దర్ కుటుంబానికి టికెట్ ఇచ్చి బరిలో దించాలని భావించారు. ఆ మేరకు భారాస అభ్యర్థి లాస్య నందితకు పోటీగా జీవి వెన్నెలను బరిలో దించారు. నారాయణపేట టికెట్ శివకుమారెడ్డి ఆశించినా ఆయన కోడలు చిట్టెం పర్ణికరెడ్డికి టికెట్ ఇచ్చారు. వనపర్తి సీటు మేఘారెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డిలలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై లోతైన కసరత్తు జరిగింది. చివరకు చిన్నారెడ్డికే మొగ్గు చూపారు. పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డి, తిరుపతి రెడ్డి 2 ఎన్ఆర్ఐలు టికెట్లు ఆశించారు. చాలా రోజులుగా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వచ్చిన ఝాన్సీరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీపీసీసీ చొరవ చూపింది. అయితే పౌరసత్వం విషయంలో తలెత్తిన ఇబ్బందితో ఆమె కోడలు మెమిడిల యశస్వినికి టికెట్ ఇచ్చారు. ఇలా ప్రతి సీటు విషయంలో స్థానిక బలాబలాలు, సామాజిక సమీకరణాలు, సర్వేలు తదితర వాటికి ప్రాధాన్యత ఇచ్చి గెలుపు, పార్టీకి విధేయతలను పరిగణలోకి తీసుకుని టికెట్ల ఖరారులో కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రథమ ప్రాధాన్యం దక్కింది. తర్వాత బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు దక్కగా 10 మంది మహిళల్ని బరిలో నిలిపింది. 2 జాబితాలు కలిపి ప్రకటించిన 100 మందిలో 28 మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు సీట్లు దక్కించుకున్నారు. 2 జాబితాల్లో రెడ్డి సామాజిక వర్గానికి 38 మంది, బీసీలకు 20, ఎస్సీలకు 15, ఎస్టీలకు 8, ముస్లింలకు 4 సీట్లు దక్కాయి. 9 మంది వెలమ, 3 కమ్మ, 3 బ్రాహ్మణ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. 10 సీట్లు మహిళలకు కేటాయించింది. మొదటి జాబితాలో 13 మంది, రెండో జాబితాలో 15 మంది కలిపి 28 సీట్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి పోటీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణకు చెందిన మరో 2 అఖిల భారత సర్వీస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి గోపి, పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2 అధికారులకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం కింది అధికారులకు బాధ్యతలు అప్పగించాలని, సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్ అధికారి గోపి, ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడిని సీఎస్ ఆదేశించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు ఆధారంగా 2 అధికారుల్ని ఈసీ బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన 3 బిల్లుల్ని పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ ముందుగా నిర్ణయించిన ప్రకారం ముసాయిదా నివేదికను ఆమోదించలేదు. వీటిపై మరింత అధ్యయనాలు చేయాలన్న విపక్షాల అభ్యంతరాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్లమెంటరీ కమిటీ తెలిపింది. కమిటీ కాల పరిమితిని 3 నెలల పాటు పొడిగించాల్సిందిగా విపక్ష సభ్యులు పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ బ్రిజ్లాల్ కు విజ్ఞప్తి చేశారు. స్వల్పకాలిక ఎన్నికల ప్రయోజనాల కోసం ఈ బిల్లుల్ని బలవంతంగా ఆమోదించకూడదని స్పష్టం చేశారు. వచ్చే నెల 6వ తేదీన కమిటీ సమావేశం కానుంది. ఆ రోజున ముసాయిదాను ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన విజయ్ భేరి యాత్ర 2వ విడత తాండూరులో నేడు ప్రారంభం కానుంది. దీనిలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ పాల్గొనున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక రోజులో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 17 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, ప్రజా సమస్యలు, భారాసాను ఎండగట్టడం, క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచే విధంగా యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ తెలిపింది. బస్ యాత్రలో నేడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, 30న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. తెలంగాణలో 3వసారి అధికారమే లక్ష్యంగా ప్రచార జోరు పెంచిన గులాబీ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు ఇవాళ విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు 13 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొన్న కేసీఆర్ రేపటి నుంచి మళ్లీ నవంబర్ 9 వరకు రోజు పర్యటించనున్నారు. ఆదివారం కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభల్లో సీఎం పాల్గొంటారు. 9.5 ఏళ్లలో రైతు బంధు, ఆసరా పింఛన్లు వంటి భారాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్ మరోసారి ప్రజలకు వాటిని వివరించనున్నారు. మరోవైపు కేసీఆర్ భరోసా పేరిట ఎన్నికల మేనిఫెస్టోను, ప్రచారాన్ని భారాస విస్తృతం చేస్తోంది. దానికి అనుగుణంగా కేసీఆర్ కూడా తన ప్రసంగాల్లో మహిళలకు భృతి, 400 రూపాయలకే సిలిండర్, రైతు బంధు, పింఛన్ల పెంపు వంటివి ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పై ప్రతి సభలోనూ విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు కూడా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సంధిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే తెలంగాణలో అమరావతి పరిస్థితులు తలెత్తి భూముల ధరలు పడిపోతాయన్న ఆందోళన నెలకొందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టి పెట్టాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మొదలైనందున రోడ్ల పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఒక డ్రైవ్ కింద తీసుకుని రోడ్లపై దృష్టి పెట్టాలన్నారు. విశాఖ, విజయవాడ సహా వివిధ కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన సీఎం నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విశాఖలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. 100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ నిర్మాణం, 300 కోట్లతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పన ప్రాజెక్టుల పనుల్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనుల్ని వేగవంతం చేయాలన్న సీఎం కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణం పనుల్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. చంద్రబాబుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగు శ్రేణులు మండిపడ్డాయి. హిందూపురంలో ర్యాలీ నిర్వహించి నేతలు నిరసన తెలిపారు. అనంతపురంలో మాధవ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగాయి.
నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై 14 మంది మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతాన్ని బస్సులోని ఓ ప్రయాణికుడు వీడియో తీస్తుండగా అతనిపైన దాడికి పాల్పడి ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడకు వెళ్తుంది. కావలిలోని ట్రంక్ రోడ్లో బస్సు ముందున్న బైక్ను అడ్డు తీయాలని డ్రైవర్ రామ్ సింగ్ హారన్ మోగించారు. దీంతో బస్ డ్రైవర్తో ద్విచక్రదారుడు వాగ్వాదానికి దిగగా పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. తర్వాత ద్విచక్రదారుడు అతని స్నేహితులతో బస్సును వెంబడించి పట్టణ శివార్లో బస్సును అడ్డుకుని డ్రైవర్ను దుర్భాషలాడుతూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. డ్రైవర్ను కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్డు తప్పుకోవాలని కేవలం బస్ హారన్ మోగించినందుకే తనపై వైకాపా నేత ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని కావలిలో మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడిన బస్ డ్రైవర్ సింగ్ తెలిపారు. కాల్తో బలంగా ఛాతీపై తన్నుతూ పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తనపై దాడి చేసిన నేతలు అనుచరుల ఫోటోలు ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాపై మటుకి విపరీతంగా యువకుడిగా దాడి చేశారు. అందరూ మొత్తం 14 మంది ఉన్నారు. అందులో ఒకటి తమిళనాడు కారు, రెండోది పోలీసు కారు. అక్కడ స్థానిక కార్పొరేటర్ అంట ఒక అతను తత్మ వాళ్ళేమో ఇద్దరేమో వ్యాపారస్తులంట. ఏదో మీటింగ్కి వెళ్ళి వస్తా నాపై దాడి చేసినారు సార్. అక్కడ చెప్పటం మటుకి రీడింగ్లో ఉన్న వైఎస్ఆర్ అని తెలిసింది సార్. అది వైద్య రంగంలో సేవాభావంతో పనిచేయాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో కేంద్ర మంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. కేజీహెచ్లో 23,75,00,000తో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ కు మాండవీయ శంకుస్థాపన చేశారు. 3 రోజుల పాటు జరిగే శతాబ్ది వేడుకలకు దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. 100 ఏళ్ల సవర్నీర్ను మంత్రి విడుదల రజని విడుదల చేశారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చాలని సీఎం జగన్ నిర్ణయించారని, ఈ క్రమంలోనే కొత్తగా వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూసేకరణకు సంబంధించిన ఓ కేసులో యూపీ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఏకంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ కు సమన్లు జారీ చేశారు. కేసును విచారించిన ఎస్డీఎం వినీత్ కుమార్ ఇతర ప్రతివాదులతో పాటు గవర్నర్ కు ఈ నెల 7న నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 18న వ్యక్తిగతంగా హాజరు కావటం గానీ, ఒక ప్రతినిధిని తన తరపున గానీ పంపాలని సమన్లలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాజ్భవన్ గవర్నర్ కు ఇలాంటి కేసుల నుంచి రాజ్యాంగ రక్షణ ఉన్నట్లు తెలిపింది. గవర్నర్ కు నోటీసులు ఇవ్వటం అంటే రాజ్యాంగంలోని 361వ అధికరణాన్ని ఉల్లంఘించినట్లే అని పేర్కొంది. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని ఎస్డీఎం కు బదౌన్ జిల్లా కలెక్టర్ సూచించారు. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో తొలి తీర్మానానికి ఆమోదం లభించింది. మానవతా సంధికి పిలుపునిచ్చే నాన్ బైండింగ్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. 193 మంది సభ్యులతో కూడిన ఐరాస జనరల్ అసెంబ్లీ 120-14 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. పౌరుల రక్షణ, చట్టబద్ధమైన మానవతా బాధ్యతల్ని సమర్థించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. శక్తివంతమైన ఐరాస భద్రతా మండలిలో అన్ని తీర్మానాలను అగ్ర దేశాలు వీటో చేస్తున్నాయి. దీంతో జోర్డాన్ ఈ తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీలోనే ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాలు భద్రతా మండలిలాగా ఖచ్చితంగా కట్టుబడి ఉండే అవకాశం ఉండదు. కానీ ప్రపంచ దేశాల అభిప్రాయాలకు ఇది ఓ కొలమానంగా ఉంటుంది. గాజాపై ఇజ్రాయెల్ విధ్వంసం తారాస్థాయికి చేరుకుంటున్న వేళ కీలక పరిణామం సంభవించింది. అగ్రరాజ్యం అమెరికా తూర్పు సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. గతవారం ఈ ప్రాంతంలో అమెరికా స్థావరాలు, సైనికులపై డ్రోన్లు, క్షిపణులతో జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు పెంటగాన్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో బౌకమాల్ సమీపంలో ఇరాన్ ఆయుధాగారాలపై F-16 జెట్ ఫైటర్లు దాడి చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి లూయిడ్ ఆస్టిన్ చెప్పారు. ఆ
స్థావరాల్లో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, సైన్యం తప్ప పౌరులెవరూ లేరని చెప్పారు. అక్కడ సంభవించిన ప్రాణ ఆస్తి నష్టం గురించి సమాచారం లేదు. ఈ దాడులకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి సంబంధం లేదని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలోనే రష్యాలోని హమాస్ అధికార ప్రతినిధుల్ని ఇరాన్ దౌత్యవేత్తల బృందం కలిసింది. మిలిటెంట్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించే ప్రయత్నాల్లో ఈ సమావేశం జరిగిందని రష్యా వర్గాలు పేర్కొన్నాయి.